ఒళ్లంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో హైడ్రా దూకుడుతో రాజకీయ దుమారమే రేగుతోంది. శని ఆదివారాల్లోనే భారీగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేస్తున్నారు. హైడ్రా నెక్స్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి టార్గెట్ చేసిందని తెలుస్తోంది. పల్లాకు చెందిన అనురాగ్ విద్యా సంస్థలపై హైడ్రా దృష్టి పెట్టింది. నాదం చెరువు కబ్జా చేశారని పల్లాపై కేసు నమోదైంది. ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తారని ప్రభుత్వంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇప్పటికే 6 కేసులు నమోదు చేశారన్నారు. తెలంగాణకు చెందిన విద్యా సంస్థలను ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. నాదం చెరువులో 1 ఇంచు అక్రమ నిర్మాణం అని తేలితే నేనే కూల్చేస్తానంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డితో సాక్షి ప్రతినిధి రఘు మాట్లాడారు. అదేంటో చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు నాదం చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. హైకోర్టు చట్టపరంగా ముందుకు వెళ్లాలని కూడా ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. సార్, ఎందుకు మీ విద్యా సంస్థలు అక్రమంగా చెరువులో నిర్మాణాలు చేపట్టాయి మీ సంస్థలకు సంబంధించి? నాకు ఈనాటి వరకు వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక మ్యాప్ ఇవ్వలే, నేను ఎంత దూరంలో ఉన్నది వాళ్ళు చెప్పలే. నీవు ఎంకరేజ్ చేసినావు అని చెప్పేసి నిన్న అక్కడ వాళ్ళ దగ్గర చూసిన. నేను ఎంకరేజ్ చేసినట్టు బఫర్ జోన్లోకి ఎంకరేజ్ చేసినట్టు అంటున్నారు. నేను ఇవాళ కూడా నేను వారందరూ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అందరు కూడా 1 ఇంచు భూమి కూడా నాదం చెరువుకు సంబంధించింది నా దాంట్లో మీరు చూపిస్తే నాకుగా నేను మొత్తం కూడా కూలగొట్టుకుంటా. నాకు మీరు చూపించినట్లయితే 1 ఇంచు కూడా నాదం చెరువుకు సంబంధించిన 814 సర్వే నెంబర్ కలిగి ఉన్నట్టు నాదం చెరువు యొక్క భూమి నేను అందులో 1 ఇంచు ఉన్నా, 1 ఫీట్ కూడా కాదు, 1 ఇంచు ఉన్నా ఆ ఇంచులో ఉండే నిర్మాణాలు ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటి కూడా నేనే స్వయంగా కూలగొట్టుకుంటా. కాబట్టి నాకు నోటీస్ ఇవ్వలే, స్కెచ్ మ్యాప్ ఇవ్వలే, నాకు చెప్పలే. ఇవాళ 15 సంవత్సరాల తర్వాత ఇవాళ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, నువ్వు ఎంకరేజ్ ఇంటూ ద బఫర్ జోన్ అంటున్నారు. ఎఫ్టీఎల్ కాదు, ఎఫ్టీఎల్ అయిపోయింది, బఫర్ జోన్ అయిపోయింది, ఇది అయిపోయింది. నేను నా నిర్మాణాలు నా యొక్క భూమిలోనే కట్టుకున్నా, 1 ఇంచు కూడా నేను జరిగి కట్టుకోలే. ఎందుకు సార్? అంటే ఇరిగేషన్ శాఖ అధికారులకు మీకు ఏమైనా వ్యక్తిగతంగా పంచాయతీ ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, అందులో భాగంగా మీకు కూడా ఇచ్చింది, మీ ఒక్కరినే టార్గెట్ చేశారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ ఈ రాష్ట్రంలో నన్ను ఒక్కనే కాదు, నన్ను, మల్లారెడ్డి గారిని, ఎమ్మెల్యేఆర్ రాజశేఖర రెడ్డి గారిని, ముగ్గురిని కూడా టార్గెట్ చేసి 3 ఎమ్మెల్యేలకు సంబంధించినాయి. ఈ రాష్ట్రంలో 10ల సంఖ్యలో ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. అందరూ కూడా తెలంగాణ ఇతరులే. మీరు ఎక్కడ చూసినా విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు, గీతం యూనివర్సిటీ కావచ్చు, కేఎల్ యూనివర్సిటీ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన గురునానక్ కావచ్చు, వోక్సన్ కావచ్చు, బిట్స్ పిలానీ కావచ్చు, అనేక యొక్క ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇక్కడ వచ్చినాయి. దేశంలో 500 వస్తే ఇక్కడ కూడా 20-25 యూనివర్సిటీస్ వచ్చినాయి. అది డీమ్డ్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ అన్నిట్లలో తెలంగాణ వాళ్ళే 2-3 ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు 2-3 యూనివర్సిటీ పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి నచ్చట్లే. వీళ్ళని ఎట్లయినా కూడా ఇబ్బంది పెట్టాలి, వీటిని నడవనీయొద్దు అనే ఉద్దేశంతో మా సంస్థల మీద 8-9 నెలల నుంచి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు అంటే, ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తారు కాంగ్రెస్ లీడర్, మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బూతులు తిడతారు, బెదిరిస్తారు, పగలగొడతారు, మా ప్రభుత్వం ఉందని చెప్తారు. ఇక వాళ్ళ మాటలు వాళ్ళ చేసినట్లయితే మేము కేసు పెడదామని మేము పోతే తీసుకోరు, మా దగ్గరికే వస్తారు, మమ్మల్నే తిడతారు, పోయి మా మీదనే కేసు పెడతారు. ఆ విధంగా అక్రమంగా నా మీద, నా భార్య మీద, నా కొడుకు మీద కూడా కేసులు పెట్టాను. నిన్న మా మీద అక్రమంగా మళ్ళీ 2వ కేసు పెట్టాను. ఇప్పటికే 3 కేసులు అక్కడ ఈ యొక్క 8 నెలల కాలంలో పెట్టిండు. తిట్టడం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, విద్యా సంస్థలు, హాస్పిటల్ నడవకుండా చూడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుండ్రు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఇవాళ వాళ్ళు అధికారంలోకి రావచ్చు, అధికారంలో ఉన్నంత మాత్రాన ఇతర రాజకీయంగా విభేదించే వాళ్ళని, రాజకీయ సిద్ధాంతపరంగా విభేదించే వాళ్ళని మొత్తం కూడా మేము కథం చేస్తామని చెప్పేసి అనుకోవడం
సరైనది కాదని చెప్పి నేను భావిస్తున్నా. మొత్తం మీద తమ విద్యా సంస్థలపై రాజకీయ కక్షతో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుందని పల్లరాజేశ్వర రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నాదన్ చెరువులో ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు ఉన్నట్లే తేలితే తానే ఆ నిర్మాణాలను కూల్చివేస్తానని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. రాఘవేంద్ర, సాక్షి టీవీ.